అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. నర్సింగ్ హోమ్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీరంగం గారు. సాయంత్రం 8 గంటలు. ఆ రోజు విశ్వం తన కేసులన్నీ 8 దాకానే చూశాడు. మిగిలిన కేసులన్నీ మర్నాడు రమ్మన్నాడు. రాజా తన చెల్లెళ్ళ పెళ్ళి అవగానే సికింద్రాబాద్ వచ్చేశాడు. తండ్రికి మెల్లగా నచ్చచెప్పవచ్చన్న ధీమాతో. ఆ మర్నాడు డాక్టర్ శేఖర్ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు. అతని తిరిగి 2 సంవత్సరాల దాకా రాడు. అందుకే విశ్వం, రాధాకృష్ణ చిన్న ఫేర్వెల్ పార్టీ క్లబ్లో ఇద్దామనుకొని అంతకు ముందు రోజే తీర్మానించుకుని రాజాను కూడా రమ్మని ఆహ్వానించారు. డాక్టర్ విశ్వం డాక్టర్ చంద్రశేఖర్ని, డాక్టర్ శాంతిని కూడా ఆ పార్టీకి పిలిచాడు. సాయంత్రం 8:30 డాక్టర్ విశ్వం సరిగ్గా టైంకి అతని కూతురు మాధవితో కారులో దిగి గేటు దగ్గర నిలబడ్డాడు. ఇంచుమించు అతనితో సమంగా స్కూటర్ మీద వచ్చాడు రాజా. రాధాకృష్ణ, అతని భార్య మొన్ననే రిపేర్ అయి అమ్ముడుకు సిద్ధంగా ఉన్న అందమైన ఫియట్ కారులో వచ్చారు. డాక్టర్ చంద్రశేఖర్ క్రొత్త అంబాసిడర్ కారులో, డాక్టర్ శాంత క్రొత్త ఫియట్ కారులో 5 నిమిషాల తర్వాత వచ్చారు. అందరూ డాక్టర్ శేఖర్ గురించి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ వచ్చిన 5 నిమిషాలకు డాక్టర్ శేఖర్ రిక్షాలో దిగాడు క్లబ్ ముందర. అందరూ అతన్ని కలిసేందుకు ముందుకు వచ్చారు. కానీ రాధాకృష్ణ మాత్రం వెనకే ఉండిపోయాడు. డాక్టర్ శేఖర్ చదువుల సరస్వతి, వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సర్జరీ, కత్తిని కుంచెలా తిప్పుతూ ఆపరేషన్లకే మెరుగులు దిద్దేవాడు. సర్జన్ల చేతే బెస్ట్ సర్జన్ అని అనిపించుకున్న అతను లూజైన చొక్కా, ఐరన్ లేని ప్యాంటు, ఒత్తుగా దూకున్న జుత్తుతో రిక్షాలోంచి దిగుతుంటే అతనిలో ఏదో గొంతుకు నొక్కేసే బాధ కలిగింది. అర్హత లేని ఎందరికీ ఎన్ని ఉన్నా అర్హత ఉన్న ఒక్కడికైనా అది లేకపోతే గుర్తించలేని ప్రపంచం మీద అతనికి అసహ్యం లాంటిది కలిగింది. ఏ కేసు ఏమవుతుందో జబ్బుల గురించిన విజ్ఞానం లేని తాము ఎప్పుడూ టెన్షన్లో బ్రతుకుతూ లక్షల మీద లక్షలు గడిస్తున్నా విజ్ఞాన సర్వస్వం అయ్యి తన ఫీల్డ్లో తపస్వి అయిన శేఖర్ కాదు, డాక్టర్ శేఖర్ అతి సామాన్యంగా నిరాధారుడిలా కనిపించేటప్పటికీ రాధాకృష్ణ తన్ను తాను ఓదార్చుకోలేకపోయాడు. ఎలానో అయిపోతున్న భర్తను మోచేత్తో పొడిచి, ఏంటండి ఇది అంది సుగుణ. అతను నోరు పెగల్లేదు. అతను పరుగులాంటి నడకతో పక్కకు పోయి 1 నిమిషం తర్వాత వచ్చాడు. అప్పటికే అందరూ కూర్చొని ఉన్నారు. డాక్టర్ విశ్వం తను ఏదో పోగొట్టుకోబోతున్న వాడిలా దిగులుగా కనిపించాడు. డాక్టర్ రాజాకి అసలు మాటలే రావటం లేదు. డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శాంత ముఖం మీద అతికి పెట్టుకున్న చిరునవ్వుతో వాతావరణాన్ని తేలిక చేయాలని చాలా ప్రయాసపడుతున్నారు. రాధాకృష్ణ రాగానే అతను మెనూ ఆర్డర్ ఇచ్చాడు. జేబులోంచి స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్ తీసి టేబుల్ మీద ఉంచి, అయితే సార్, మీరు సూపర్ ఎంఎస్ చేసిన తర్వాత తిరిగి వచ్చేస్తారా సార్ అన్నాడు. నేను చెప్పలేను. ఈ కోర్స్ అయిన తర్వాత ఏదైనా రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ గురించి వెళ్ళిపోతాను. నాకు ఇక్కడున్న ఈ కొద్ది సంవత్సరాల్లో నేను మీలో ఒకరినిగా ఉండేందుకు పనికిరానని తెలుసుకున్నాను. నా మానాన నన్ను ఈ ప్రపంచం ఒంటరిగా వదిలేసి నా ఈ చిన్న ప్రాణం మీద కసి, ద్వేషం అంటూ ఏం చూపించకుండా ఉంటే నా బ్రతుకు నాకు తోచిన విధంగా బ్రతకాలని ఉంది. అతని మాటలు చాలా బరువుగా, గుండెల్ని కోసే విధంగా ధ్వనించాయి. డాక్టర్ చంద్రశేఖర్ వెంటనే, డాక్టర్ శేఖర్, మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి అని అనను. నా ఈ క్షమాపణ గడిచిపోయిన కాలాన్ని తిరిగి తేలేదు కాబట్టి. కానీ ఒకటి మాత్రం నా మనసులోంచి చెబుతున్నాను. నాకు మినిస్టర్లు, ఎంపీలతో చాలా పరిచయం ఉంది. మీ సూపర్ స్పెషలైజేషన్ పూర్తయిన తర్వాత నా రాజకీయ పలుకుబడి అంతా ఉపయోగించి జీవితంలో మీరు కావలసింది చేసేటట్టు, దానికి ఎవరూ అడ్డు రాకుండా ఉండేటట్టు చేస్తాను. నా అసిస్టెంట్ అని చెప్పే అర్హత లేకపోయినా ఆ అర్హత తీసుకుంటూ ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నేను కళ్ళు మూసే లోపల నా అసిస్టెంటు నోబెల్ లారెట్ అని గర్వంగా చెప్పుకోవాలి. అతని కంఠంలో నిజాయితీ ధ్వనించింది. శేఖర్ భవిష్యత్తు గురించి అతను ఎన్ని హద్దులనైనా దాటేటట్టు ధ్వనించాడు. థ్యాంక్స్ సార్ అన్నాడు శేఖర్. డాక్టర్ విశ్వం అందరితో, అలాంటి రోజు రావాలి గాని నేను డాక్టర్ శేఖర్తో పనిచేసిన ఈ 6 నెలలు అతి మధురమైన రోజులుగా భావిస్తాను. ఈరోజు ఉమ నన్ను అడగవలసింది, డాక్టర్, మీ జీవితంలో అతి మధురమైన ఘట్టాలు చెప్పమని. 6 నెలలు అని 6 నెలలు చెప్పేవాణ్ణి. డాక్టర్ శేఖర్, ఇన్నాళ్ళు మీరు నాతో కలిసి ఉన్న
ఒకరోజు నన్ను ఏది నోరు విడిచి అడగలేదు, కానీ నేను ఎన్నో అడిగాను, దేన్ని కాదనలేదు. ఈరోజు నేను మరొకటి అడుగుతున్నాను, దాన్ని కాదనకండి అంటూ డాక్టర్ విశ్వం జేబులోంచి 25,000కు రాసిన చెక్కు తీసి ఇచ్చాడు. శేఖర్ దాన్ని అతి మామూలు కాగితంలా జేబులో పెట్టుకున్నాడు. డాక్టర్ రాధాకృష్ణ మాత్రం ఎంతో పెద్ద లెక్చర్ ఇవ్వాలని, తనకు తనివి తీరా పొగడాలని వచ్చాడు. కానీ అతని నోటి వెంబడి ఒక్క మాట కూడా రాలేదు. తను తెచ్చిన ఫ్లాష్ కెమెరాతో అందరి ఫోటో ఒకసారి, డాక్టర్ శేఖర్ ఫోటో ఒకసారి తీసుకున్నాడు. భోజనం అయిన తర్వాత డాక్టర్ రాధాకృష్ణ ఒక బ్రీఫ్ కేస్ డాక్టర్ శేఖర్కి ఇస్తూ, ఉంచండి సార్ అన్నాడు. డాక్టర్ శేఖర్ బ్రీఫ్ కేస్ అందుకొని అందులో దొంతరలుగా అమర్చి ఉన్న నోట్లను ఒకసారి చూసి, నాకు ఎప్పుడూ అవసరం లేనివి అంటూ తిరిగి ఇచ్చేశాడు. మీరు నా భార్యను బ్రతికించినందుకు ఏమైనా తీసుకోవాలి సార్ అన్నాడు. తీసుకోమంటావా? నువ్వు ఇవ్వలేవు రాధాకృష్ణ అన్నాడు అతి మామూలుగా. అడగండి సార్, నా సర్వస్వం అడగండి. రాధాకృష్ణ ముఖంలోకి ఒక్కసారి చూశాడు శేఖర్. ఆ ముఖంలో విజ్ఞానం, ఆ కళ్ళలో వెలుగు, ఆ చూపుల్లో తీక్ష్ణత నిశ్శబ్ద తరంగాలుగా వచ్చి అతనిలో సంచలనాన్ని లేవదీశాయి. ఇతమిద్దం అని తెలియని ఆరాటం పెళ్ళుబిగుతుంటే శేఖర్ సమక్షంలో రాధాకృష్ణ తల వంగిపోయింది, అతని ప్రమేయం లేకుండానే. జీవితంలో తల వంచని రాధాకృష్ణ తల వంచాడు సిగ్గుతో ఆ తపస్వి ముందు. డాక్టర్ శేఖర్ ఇంటికెళ్ళేటప్పటికి ఇల్లు తాళం వేసి ఉంది. ప్రక్కింటి వాళ్ళని అడిగాడు, మధు ఎక్కడికి వెళ్ళిందంటూ. ఏమో తెలియదండి, మీరు వస్తే ఈ తాళం ఇవ్వమంది రిక్షాలో వెళ్ళిపోయింది. వెంబడి 2 సూట్ కేసులను కూడా తీసుకెళ్ళింది అన్నాడు. శేఖర్ తాళం తీసి లోనికి ప్రవేశించాడు. అతని ఇల్లు 2 రూముల గది. ముందర దాన్ని డ్రాయింగ్ రూమ్ కమ్ బెడ్రూమ్గా వాడుకుంటారు. రెండోది వంటిల్లు. తన డ్రాయింగ్ రూమ్లో చెప్పుకోతగ్గవి అంటూ ఏం లేవు. ఒక మంచం ఉన్నా అది పాతకాలం నాటిది. ఒక బీరువా, అందులో తన బట్టలు, మధు బట్టలు ఉండేవి. బీరువా తెరిచాడు. అందులో తన బట్టల స్థానంలో చాలా మటుకు తన సర్జరీ పుస్తకాలు ఉన్నాయి. మధు బట్టలుండే స్థలం అంతా ఖాళీ. గదంతా కలిగి చూశాడు. ఆమె వస్తువులన్నీ వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందో అన్న ఆలోచనతో మంచం మీద కూర్చున్నాడు. అతను కాగితం మీద కూర్చున్నట్టు అనిపించి లేచి కాగితం తీశాడు. అది మధు తనకు రాసిన ఉత్తరం. జీవితంలో నాకు ప్రేమంటే తెలియదు, కానీ దుఃఖం, బాధ చాలా తెలిసింది. వాటికి దూరంగా వెళ్ళిపోతున్నాను. నా ప్రయాణం ఎక్కడికో నాకు మాత్రం తెలియదు అంటూ ఉంది. శేఖర్ జీవితంలో ఆఖరు సంఖ్యలు తెగాయి. ఆమె వెళ్ళిపోయిందన్న దుఃఖం కానీ, ఆమె ఉండిందన్న సంతోషం కానీ రెండూ లేవు అతని జీవితంలో. ఏవి అతని ధ్యేయాన్ని అడ్డగించేందుకు అడ్డు రాలేకపోయాయి అతనికి. ఇక అతను తపస్సు కొనసాగించేందుకు దూరాలకు వెళ్ళిపోతున్నాడు. ఎవరికి దూరంగా? అజ్ఞానానికి దూరంగా, అన్వేషణకి దగ్గరగా. శేఖర్ వెళ్ళిపోయి అప్పుడే 15 రోజులైంది. విశ్వం దినచర్య మార్పు లేకుండా సాగిపోతుంది. రోజు అతని కూతురు డాక్టర్ మాధవి తండ్రి వెంబడి వచ్చేది. ఒక రకంగా చెప్పాలంటే శేఖర్ స్థానం ఆమె తీసుకుంది. ఇద్దరూ కలిసి కేసుల్ని పరీక్షించేవారు. డాక్టర్ విశ్వం కూతురన్న మొహమాటంతో ఆమెను పరీక్ష చేయనిస్తున్నారు పేషెంట్లు. ఈ సంగతి చాటుగా రాజా విన్నాడు. విశ్వం గారి దగ్గరికి వెళితే ఆయన కూతుర్ని చూడమంటారేంటి? ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే సికింద్రాబాదులో అసలు డాక్టర్లంటూ లేరా? మా వాళ్ళకే చూపించుకునే వాళ్ళం, అంతేగాని కేసు ఎవరికి చూపించాలో ఈయన చెప్పడం ఏంటి అంటూ నసికేవారు. కానీ అతని ముందు అనే ధైర్యం వాళ్లకు లేదు, అనలేకపోయేవారు. మాధవి సర్జరీ బాగా చేస్తుంది. ఆమె భవిష్యత్తులో డాక్టర్ విశ్వంలాగే కావచ్చు. కానీ తన అనుమానాలు తనకున్నాయి. అసలు జనరల్ సర్జన్గా ఉండి మంచి ప్రాక్టీస్ ఉన్న లేడీ సర్జన్ తన ఏరికలో లేరు. ఈ మాధవే విశ్వం ప్రాక్టీస్ అంతా పికప్ చేస్తే తనకు తెలిసిన వాళ్ళలో మాధవే మొదటి సర్జన్ అన్నమాట. విశ్వం ఓపి మునుపటిలాగే తీర్థంలా ఉంది. డాక్టర్ మాధవ్ని విశ్వం అసిస్ట్ చేయనకుండా స్వతంత్రీకరించి ఆపరేషన్ చేయమనేవాడు. మొదటి 2 రోజులు కొద్దిగా జంకినా తర్వాత ధైర్యంగా చేసేయటం మొదలుపెట్టింది. విశ్వం ప్రతి వాళ్లతో తను చేసిన ఆపరేషన్లు కూడా మాధవే చేసిందే అని చెబుతున్నాడు. పేషెంట్లు ఆపరేషన్ అయిన తర్వాత ఆ మాట వింటే వద్దు అని చెప్పలేరుగా. మెల్లగా పేషెంట్లకు మాధవి మీద కొద్ది కొద్దిగా నమ్మకం కలగసాగింది. ఇప్పుడు విశ్వం పెద్ద కేసులు కూడా మాధవిని స్వంతంగా చేయమంటున్నాడు.
శేఖర్ చెప్పినట్టు ఆమె చాలా మంచి సర్జన్ అవుతుంది అన్న నమ్మకం విశ్వానికి వచ్చింది. ఆ నర్సింగ్ హోమ్ బెడ్లు 40 జనరల్ బెడ్లు అతని కేసులతో నిండిపోతున్నాయి. అందులో సగం పైనే మాధవి ఆపరేట్ చేసిన కేసులు. ఎంతసేపు తన నర్సింగ్ హోమ్ కేసులు తప్ప ఇంకేం ఆలోచించడా అనుకునేవాడు రాజా. ఆడపిల్ల అన్న తర్వాత ఆమె పెళ్లి భావనే కలగటం లేదేంటి? ఈయనకు కూతురు కాదు కొడుకు ఉన్నాడన్న భావనలో ఎలా ఉండగలుగుతున్నాడు అని రాజా అప్పుడప్పుడు ఆలోచించేవాడు. అతనికి రోజు 1:30 అయితే శేఖర్ జ్ఞప్తికి వచ్చేవాడు. అతని భార్య మధు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని అతనికి తెలిసి మొదట బాధపడ్డాడు. తర్వాత అతనికి అనిపించింది మధు శేఖర్కి పెండ్లి అయిందని చాటి చెప్పేందుకే తప్ప ఇంకే విధంగా ఉపయోగపడలేదని. అతను తామరాకు మీద నీటి బొట్టులా సంచరించాడు. అసలు అలాంటి మనిషికి పెండ్లి అనేది అతని స్వేచ్ఛనే లాక్కునే అడ్డేమో. కానీ ఏం జరిగినా శేఖర్ నిశ్చలుడు. అతన్ని ఏదీ అంటలేదు. అలాంటి వాళ్ళు కొందరైనా ఉన్నారు కాబట్టి వైద్యశాస్త్రం అనే ఈ సాగరంలో ఇంతైనా తాము ముందుకు పోగలుగుతున్నారు. వారు కట్టిన తెప్పల మీదే ఈ ప్రపంచం పయనిస్తుంది. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి ఉద్వేగం కలగసాగింది. ఇక తను శేఖర్ని చూడడు కానీ అతని గురించి వినేది సాధించిన విజయాల తర్వాతే. తను ఈ మధ్య మంజుకు 3 ఉత్తరాలు రాశాడు. ఒక్కదానికి సమాధానం లేదు. అప్పటినుంచి ఆమె గురించి ఆలోచన ఎక్కువైంది. ఇప్పుడు తను మంజును పెళ్లి చేసుకునేందుకు ఆటంకాలేం లేవు. తొందరలో తను మంజు సాంఘికంగా వివాహ రూపంలో ఏకం కావాలి. తన తండ్రి ఆ ఆస్తమా క్యూర్ గురించి 2-3 సార్లు అడిగితే చెప్పనే లేదు. అతన్ని తను విడవకూడదు. ఆ రహస్యం తెలుసుకునేదాకా వెంటబడాలి. ఈ మధ్య తండ్రి 2 ఉత్తరాలు రాశాడు. అందులో అంతా తన పెళ్లి ప్రసక్తి గురించే. ఆలోచనల పరంపరలు ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే వాటికి అంతరాయం కలిగించేలా నర్సింగ్ హోమ్ సిస్టర్ వచ్చి సార్ మీకు టెలిగ్రామ్ వచ్చింది అంటూ టెలిగ్రామ్ ఇచ్చింది. అందులో స్టార్ట్ ఇమీడియట్లీ మంజు అని ఉంది. రాజా ఆ టెలిగ్రామ్తో చాలా కలవరం చెందాడు. మంజుకి ఏమైందో? ఎంతో చిక్కుల్లో ఉంటేనే గాని తనకు టెలిగ్రామ్ ఇవ్వదు. తను ట్రైన్లో వెళితే మర్నాడే తను చేరేది. అప్పటిదాకా ఆరాటం భరించలేడు. అందుకే ప్లేన్లో వెళ్ళాలి అనుకుంటూ డాక్టర్ విశ్వం దగ్గరికి వెళ్ళి సార్ నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నా సార్, తొందరలో తిరిగి వచ్చేస్తాను అంటూ బయలుదేరాడు. డాక్టర్ మాధవి రాత్రి పక్క మీద పడుకుని ఆలోచించేది. ఆమె ఆలోచించలేకుండా ఉండలేకపోతోంది. ఆమె ఆలోచనల్ని నింపేస్తోంది డాక్టర్ శేఖర్ ఒక్కడే. అతను తనకెదురుగుండా కూర్చుని పాఠంలో లీనమై తనకు చదువు చెప్పిన రోజులు ఆమెకు తెగ జ్ఞాపకం వస్తున్నాయి. తర్వాత అతను కేసు చూడకుండానే వాళ్ళ బాధను విని డయాగ్నసిస్ చేసిన సుగుణ కేసు జ్ఞాపకం వస్తుంది. అదే అతను వెళ్ళిపోయే ముందు క్లబ్లో అందరూ కార్లలో వస్తే అతను రిక్షాలో దిగిన విధం, తర్వాత ఇంటర్ స్టూడెంట్లా అతను కూర్చున్న విధం, కళ్ళతోనే సమర్థవంతంగా రాధాకృష్ణకి తన ఉద్దేశాల్ని చెప్పుకున్న తీరు, ఇవే రోజు పదే పదే వెన్నాడేవి తనకు నిద్ర వచ్చేదాకా. ఎందుకు శేఖర్ ఆలోచనలు తనను వెంటాడుతున్నాయి? శేఖర్కి అంత జ్ఞాపకం చేయించుకునే పర్సనాలిటీ ఏముంది? పొట్టి, నలుపు, ఒత్తు జుట్టు, లూజు చొక్కా, చూసిన కళ్ళు మూసుకునే రూపం ఇది. మరి ఎందుకు తరుముతున్నాయి శేఖర్ భావాలు? రోజు తను తాను ప్రశ్నించుకుంటూ నిద్రపోయేది మాధవి. విశ్వం భార్యకు ఒకటే దిగులు, ఈ కూతుర్ని ఏం చేయాలా అని. ఈ పిల్ల కూడా తండ్రి అడుగుజాడల్నే అనుకరిస్తోంది. కొడుకు పోయి అదో గర్భశోకం, దానిమీద కూతురు తండ్రి మూసలో పడుతోంది అన్న మరో బాధ. తన భర్తకు అసలు బుద్ధి లేదు. వయసులో ఉన్న కూతురికి ఆమె మనసులో ఏముందో తెలుసుకోకుండా నర్సింగ్ హోమ్లో వెంట తిప్పుతాడేంటి? తనకు మొదటి నుంచి మాధవి అంటే కోపం. తను మెడిసిన్కి వెళ్ళొద్దంటే అందులోనే పట్టుబట్టి చేరింది. ఎంబీబీఎస్తో సరిపెట్టుకో అంటే నీకు తెలియదు అంటూ ఎంఎస్లో చేరింది. ఆడపిల్లవు, నీకు జనరల్ సర్జరీ ఏంటి? ఎవరైనా నీలా జనరల్ సర్జరీ చేసిన వాళ్ళు ఉన్నారా అంటే నేను అందరిలా ఎందుకు ఉండాలి? వాళ్లకు ధైర్యం లేక ఇందులోకి రాలేదు. నన్ను చూసిన తర్వాత రావటం మొదలు పెడతారులే అనేది. పోన్లే ఇదో వెర్రిబాగుల్ది, ఇది ఎంఎస్ డిగ్రీ తీసుకోగానే పెళ్లి చేసేద్దామంటే తండ్రి నర్సింగ్ హోంలోకి లాగేశాడు. తను ఇంకో సంవత్సరం ఆగితే ఈ పిల్ల వాళ్ళ తండ్రిలాగా ఫేమస్ అవుతే ఈ పిల్లకు తగిన సంబంధం తను ఎక్కడి నుంచి తేగలదు? ఇప్పటికే ఆలస్యమైంది.
విశ్వంతో మాధవి విషయం కదిలిస్తే చాలు అతను నోరు విప్పకుండానే ఫోన్ మ్రోగుతుంది. కేసు అంటూ పరిగెడతాడు. పోనీ తను అతని ఓపీలో నెంబర్ తీసుకుని లైన్లో వెళ్తే మాట్లాడతాడేమో. ప్రొద్దున్నే లేస్తే దిగులు. రాత్రి అయిందంటే కూతురు వయసుకు మరో రోజు ఎక్కువైపోయిందే అన్న బాధ. ఈ బాధలన్నీ కాంపోజు మాత్రతో మర్నాటికి వాయిదా వేస్తుంటుంది. డాక్టర్ రాధాకృష్ణకు అన్నింటి మీద ఆసక్తి పోయింది. అతను రోజురోజుకి మారిపోజొచ్చాడు. అతను క్లినిక్లో కూర్చుని స్టెథోస్కోప్ మెల్లో తగిలించుకుని పేషెంట్ను పరీక్షిస్తే అతని మనస్సాక్షి నీకు అసలు అర్హత అంటూ ఉందా అని ప్రశ్నించేది. ఆ ప్రశ్నతో అతని ముందు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శాంత కళ్ళ ముందు మెదిలేవారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకుని సివిల్ సర్జన్గా పనిచేస్తూ 20 ఏళ్ల నుంచి ఆపరేషన్లు చేస్తూ కూడా వాళ్ళ చేతిలో పొరపాటు జరిగిందే, అది వాళ్ళు తలలు బద్దలు కొట్టుకున్నా తెలియలేదే. అలాంటి వ్యక్తులనే తను నా సుగుణ బ్రతకపోయిందా, మిమ్మల్ని వదలను అంటూ హెచ్చరించాడే. తను వైద్యం అంటూ ఏమీ తెలియకుండా, అసలు అనుభవమే లేకుండా జూదంలా ప్రాణాలతో ఆడుకున్నాడే. డాక్టర్ చంద్రశేఖర్ స్థానంలో ఒక రాధాకృష్ణ ఉండి ఉంటే నో, తను ఊహించుకోనే లేడు. వైద్యం అనేది విజ్ఞానుల చేతిలో ఉండాలి, అంతేగాని పొట్టతిప్పల గురించి ప్రతివాడి చేతుల్లోనూ. తను వాళ్ళిద్దరినీ హెచ్చరించినట్టు తన్ను ఒకడు హెచ్చరించలేదు. ఎందుకు? ఎవరైనా ఒక్కరు రాధాకృష్ణ, నీ అసమర్థత నుంచే మా అమ్మాయి చాలా ప్రమాదంలో పడింది, ఆమె గాని బ్రతక్కపోయిందా, నిన్ను వదలను అని ఒక్కడు అని ఉంటే. ఇది అనే దేశం కాదు, ఇక్కడ ప్రాణానికి విలువే లేదు, మనుషులకు ధైర్యమే లేదు. మనదంతా కర్మభూమి. ఇక్కడ ఇంకొకరిని దూషించరు. ప్రతివాడు తన తలరాతనే తిట్టుకుంటాడు. మన గీత పురాణాలు అవే నూరి ఉగ్గుపాలతో పోసాయి. ఏ ఒక్కడో ఆ ఉగ్గు తాగనివాడు తనలాగా అవుతాడు. మిగిలిన వాళ్ళంతా తన తలరాతను పోషించే వాళ్ళలాగా తయారవుతారు. రాధాకృష్ణని అతని అంతరాత్మ పీడించజొచ్చింది. తన్ను తానే ప్రతిక్షణం విమర్శించుకోజొచ్చాడు. అతని మనస్సాక్షి ముందు అతని గతం చాలా ఘోరంగా, అసహ్యంగా కనిపించజొచ్చింది. కళ్ళు మూసుకున్నా తెరిచినా బీడీలు తాగిన రాధాకృష్ణ నుంచి ఈరోజు 25 లక్షల అధిపతి, ప్రపంచం దృష్టిలో ఉచ్చానికి వెళ్ళిన రాధాకృష్ణ అతని అంతరాత్మ దృష్టి ముందు ముకులించుకుని సిగ్గుపడే వ్యక్తిగా కనిపించసాగాడు. నేనీ మనోవేదన పడలేను. అనుక్షణం నన్ను హింసించే ఈ ప్రశ్నలకి నేను తట్టుకోలేను. నేను ఏం చేయాలి? అధఃపతనానికి జారిపోయిన నేను ఏం చేయాలి? అనుక్షణం సోత్కర్ష చేసుకునే రాధాకృష్ణ దగ్గరకు ఒకరోజు ప్రొద్దున్నే కౌన్సిలర్ వచ్చి, ఏంటి డాక్టర్, ఈ మధ్య మనసుకి జబ్బు చేసిందేమిటి? ఏదీ పట్టించుకోవటం లేదు. నన్ను ప్లాట్ బిజినెస్ అంటూ దింపించావు. అందులో నా సర్వస్వం పెట్టేశాను. ఇక అది లాభాలు తెస్తుంది. బుకింగ్ మొదలు పెట్టగానే అనే టైంకి నువ్వు ఉలుకు పలుకు లేకుండా నాది కాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. మనం రేపటి లోపల 2 లక్షలు కట్టాలి. 3వ ఇన్స్టాల్మెంట్ డబ్బు పంపించవయ్యా అంటే మాట్లాడకుండా కూర్చున్నావు ఏంటి? రాధాకృష్ణ ఎక్స్ కౌన్సిలర్ని చూశాడు. అతనిలో చిన్న సైజు రాధాకృష్ణ కనబడ్డాడు. తన రూపం అతనిలో కనిపించేటప్పటికీ అసహ్యం వేసింది. తన రూపం కనిపించిన వ్యక్తులందరూ కుళ్ళు వాసన వేస్తున్నారు. చూడండి, మన పార్ట్నర్షిప్ అంతమైంది అన్నాడు రాధాకృష్ణ. నా డబ్బంతా దానిలో పెట్టించి అంతమైందంటే ఎలా? నేను ఈ బిజినెస్ మీద వచ్చే లాభాల్ని నమ్ముకుని జనరల్ ఎలక్షన్స్లో నిలబడదామనుకుంటే మనలాంటి వాళ్ళం ఎక్కడ నిలబడ్డా ఒకటే. దాని నుంచి అసలు మేలే జరగదు. ఈ దేశం బాగుపడాలంటే మనలాంటి వాళ్ళం బ్రతికే ఉండకూడదు. మొదటిసారి ఎక్స్ కౌన్సిలర్ భయపడ్డాడు. రాధాకృష్ణ చూపులో ప్రాణం తీసే నిర్భయం ఉంది. ఏంటి డాక్టర్, ఎప్పుడూ లేంది ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? ఎప్పుడో మాట్లాడవలసింది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నువ్వు ఎప్పుడో నేను పుట్టక మునుపు రాజకీయాల్లో ఉన్నావని, ఒక్కసారి కౌన్సిలర్ అయ్యావనే నిజాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పటికీ డబ్బు పిండుకుంటున్నావు. నేను నీలాంటి దౌర్భాగ్యుల రూపం తీసుకుని దాన్ని ఇంకా ఎన్నో రెట్లు పెంచి నీకంటే పెద్ద ఎత్తున అమాయకుల్ని మోసపుచ్చే మరో మోసగాన్ని, స్వార్థుణ్ణి. ఈ స్వార్థం అంతం చేయాలంటే ఏం చేయాలో నీవు చెప్పగలవా? రాధాకృష్ణ ధోరణికి భయం వేసింది కౌన్సిలర్కి. అతను నేను మళ్ళా కలుస్తా అంటూ మనసు బెదురుతుంటే లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న కౌన్సిలర్ని చూస్తూ, నువ్వు నీ డబ్బంతా ఈ ప్లాట్ల బిజినెస్లో పెట్టావు, కానీ ఈ బిజినెస్ అంతా నా పేరు మీద ఉంది.
ఇందులో నా సంతకం లేకుండా ఒక్క కానీ రాదు పార్ట్నర్. నీకు ఈ డబ్బు వచ్చిందంటే కళ్ళాలు లేని దుర్మార్గుడివవుతావు. నీకు కళ్ళాలు వేస్తాను కౌన్సిలర్ అని గట్టిగానే అని నా జీవితానికి కళ్ళెం వేసి నేను ఏం చేయాలి? శేఖర్ చూపులు జ్ఞాపకం వచ్చాయి. అందులోని బాడీ రాధాకృష్ణ రూపంలో ఒక జబ్బుగా పెరిగిన చెడును ఆపరేట్ చేసింది. ఇప్పుడు తను ఏం చేయాలి? జీవితంలో ఎవరి ముందు తల వంచని రాధాకృష్ణ ఒక్కరి ముందు తల వంచాడు. తల ఎత్తిన తన్ను ఒక్కళ్ళు తల వంచేలా చేశారు. తల వంచే రక్తం తనలో లేదు. తన బ్రతుకు తిరుగుబాటు బ్రతుకు. ఎక్కడ అనామకుడుగా చేదరింపబడి బ్రతికాడో అక్కడే వాళ్ళ చేతే తను నీరాజనాలు అందుకున్నాడు. తన గురించి అందరూ ద్వారాలు తెరిచారు, ఒక్కరు తప్ప. ఇక తను ఆ ద్వారాన్ని తెరవాలి. తను శిఖరాగ్రాలకు చేరుకోవాలి. శేఖర్ జ్ఞాన తపస్సులోనే అతన్ని ఓడించాలి. డాక్టర్ శేఖర్, మీరు విజ్ఞానంలో నాకంటే చాలా ముందున్నారు. అయినా పర్వాలేదు. క్రొత్తగా మొదలుపెట్టి ముందున్న వాళ్ళని దాటిపోవటం రాధాకృష్ణ రక్తంలోనే ఉంది. మీ సర్జరీ రీసెర్చ్ తపస్సులో మీ చేతే అగ్రతాంబూలం పొందుతాను. విఘ్నులు మిమ్మల్ని మరో రాధాకృష్ణ అనాలి. అంతేగాని నన్ను మరో శేఖర్ అనకూడదు. అదే నా అభిమతం. అప్పటిదాకా నిద్రపోను. 2 రోజుల తర్వాత పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో గవర్నమెంట్ ఆసుపత్రికి అనామకుడి 25 లక్షల విరాళం అంటూ పడింది. దాన్ని చూసుకుని రాధాకృష్ణ ఒక చిరునవ్వు నవ్వి కాలేజీకి వెళ్ళిపోయాడు. స్టూడెంట్లా తన జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టేందుకు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.